గజం భూమి 26,000 రూపాయలతో 200 గజాల భూమి కేవలం 55 లక్షలు మాత్రమే. బెంగళూరు హైవేకి 2 నిమిషాల దూరంలో. ఇంటర్వ్యూలో పదే పదే మీరు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారి కష్టం అనేసి. నేను కూడా ఒప్పుకుంటా. చంద్రబాబు నాయుడు గారి రెక్కల కష్టం, లోకేష్ గారి యువగలం పాదయాత్ర, ఆయన నడిచిన తీరు, పవన్ కళ్యాణ్ గారి యొక్క పోరాట పటిమ, నరేంద్ర మోడీ గారి చరిష్మా, ఇవన్నీ కలిస్తే కూటమి అధికారంలోకి వచ్చింది. భారీ మెజార్టీతో ఏపీలో అధికారంలోకి వచ్చింది. అంతేకాదు తెలుగుదేశం నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తల కష్టం ఉంది. ఇంతమంది కష్టంతో వచ్చింది కదా, మరి అదే కష్టాన్ని నిలబెట్టుకోవడానికి గతంతో పోలిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సరికొత్తగా చూస్తున్నాము. చాలా ఓపికగా కక్ష సాధింపులు అనేటివి ఎక్కడా లేకోకుండా పదే పదే హెచ్చరిస్తూ కక్ష సాధింపులకు పోకోకుండా రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, అమరావతిలో రాజధాని ప్రపంచవ్యాప్తంగా అమరావతి వైపు అందరూ చూసేలా ఎలా తీర్చిదిద్దాలి అమరావతిని అనేది ఆయన ఒక లక్ష్యంతో, నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకు పోతున్నారు. పదే పదే చెబుతున్నారు కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, ఇసుక మద్యం జోలికి ఎవరు వెళ్ళకండి, నేను అన్నీ చూస్తున్నాను అని. అంటే ఇంత గొప్పగా చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్న రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లేని చోట నియోజకవర్గ ఇన్ఛార్జీలు మొత్తం విచ్చలవిడితనం అయిపోతుంది. అంటే మద్యం, ఇప్పుడు లాటరీ విధానాల ద్వారా మద్యం షాపులు కేటాయించారు కదా, ఎవరైతే నాన్ టీడీపీ, నాన్ జనసేన, నాన్ బీజేపీ వారికి వచ్చినాయో షాపులు, వాళ్ళందరినీ కూడా బలవంతంగా లాక్కుంటున్నారు, వాళ్ళని మెడబెట్టి దొబ్బుతున్నారు, ఇవ్వనన్న వారిపైన దాడులు చేస్తున్నారు. మరి ఈ పరిస్థితి ఉంటే కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి కష్టానికి ఫలితం ఏముంటుంది చెప్పండి. ఒక్క విషయం అండి, మీరు చూస్తే మొదట 2-3 రోజులు పెద్ద అప్లికేషన్స్ రాలమ్మా. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు గ్రహించి ఎవ్వరూ మీరు పాల్గొనవద్దు అంటే, మీరు చూస్తే ఎన్టీఆర్ జిల్లాలో 113 షాపులు, 113 షాపులు అంటే అత్యంత స్వల్పంగా ఉండే షాపులు. కొన్ని జిల్లాల్లో 180 ఉన్నాయి, 190 ఉన్నాయి. అత్యధిక అప్లికేషన్లు 5,950 అప్లికేషన్లు వచ్చినాయి. అంటే 113 ఉన్న విజయవాడలో, ఎన్టీఆర్ జిల్లాలో 5,900 అప్లికేషన్లు. రాష్ట్రం మొత్తం మీద వచ్చిన అప్లికేషన్ల ఆదాయమే 1,800 కోట్లు. ఓకే, మేము కనుక్కున్న భారీ లక్ష్యం. అంటే అందరూ పోటీ పడ్డారు. పోటీ పడినాక ఇవాళ పరిస్థితి మీరు చూస్తే ఎక్కడా కూడా అడ్డుకున్న పరిస్థితులు లేవు. ఎక్కడో అంటే నేను చెప్తాను, ఎక్కడో 4-5 చోట్ల జరిగిన సంఘటనలు తప్పితే, మేము ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాం, పలానా చోట షాపు అడ్డుకున్నారు, పలానా చోట షాపు జరిగింది, పలానా చోట ఎక్కడైనా చేయనివ్వట్లేదు అన్న ఒక్క రిమార్క్ మీరు పేపర్లో కాదు కదా, మీరు ఆపోజిట్ మీడియాలో కూడా మమ్మల్ని చూడలేరు. వాళ్ళు ఎక్కడ కూడా బాబు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో 4-5 జరుగుతున్న సంఘటనలు భూతద్దంలో చూపించద్దు. 99% క్లీన్గా ఉంది. ఎక్కడన్నా అటువంటి సంఘటనలు వస్తే, ఇవాళ కూడా అధ్యక్షులు వారు ఇవాళ కూడా అటువంటివి వస్తే వ్యాపారంగా కూడా ఎవరిని చేయనివ్వను అని ఇవాళ కూడా అధ్యక్షులు వారు హెచ్చరించడం జరిగింది. మొన్న మా ఎమ్మెల్యే ఎంపీల మీటింగ్లో కూడా అనడం జరిగింది, ఇసుక అంటున్నారు. మొన్న ఎమ్మెల్యే ఎంపీ మీటింగ్ జరిగింది. ఎమ్మెల్యే ఎంపీ మీటింగ్లో ఒకటే చెప్పాం. సార్ అడిగారు, ఏంటి ఇసుక మనం ఎందుకు ఇంకా టైట్లో ఉన్నాము? ఏంటంటే పాలసీ రావడం ఫస్ట్ లేట్ అయింది. పాలసీ వచ్చేదాకా స్టాక్ యార్డ్లో ఉన్న ఇసుక అమ్మమన్నారు. కానీ ఇసుక సరిపోలేని పరిస్థితి. ఇక్కడ ఉన్న తేడా, ఇసుకలో ఉన్న తేడా ఏంటంటే, కొన్ని చోట్ల కొన్ని జిల్లాల్లో స్టాక్ యార్డ్స్ కూడా లేవు. ఈ 2వ జిల్లా నుంచి అక్కడికి వెళ్ళే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అధికమైంది. కానీ మొన్న మేమందరం ఒకటే సలహా ఇచ్చాం, సార్ మనం ఉచిత ఇసుక అన్నాం కాబట్టి సేన్ రైస్ తీసేద్దాం, మొన్నటిదాకా ఉన్న సేన్ రైస్ తీసేద్దాం. ఎవరైతే ట్రాక్టర్ తెచ్చుకుంటారో వాళ్ళని లోడ్ చేసుకుని ఫ్రీగా ఇసుక అన్ని వాగులు వంకలోంచి తీసుకెళ్ళిపోమని. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. అధికారుల దగ్గర నుంచి సరైన సమాధానం రాలేదు, మీ దగ్గర నుంచి కరెక్ట్గా వచ్చింది. మనం ఇసుక ఉచితంగా ఇచ్చాం కాబట్టి టోటల్గా సేన్ రైజ్ రద్దు. మనకు ఎక్కడ అడ్డు వస్తుంది, ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కడ వస్తుందంటే, సేన్ రైజ్ ఉండటం వల్ల అధికంగా చెక్కింగ్లు ఉన్నాయి. ఇవాళ సేన్ రైజ్ రద్దు చేయటం వల్ల ఇసుక మీరు ఏ వాగు వంక ఎక్కడున్నా తీసుకెళ్ళండి, మీ ట్రాక్టర్ తెచ్చుకోండి, మీరు లోడింగ్ చేయండి. లోడింగ్ మీకు ఇబ్బంది అయితే లోడింగ్ వరకు ఇవ్వండి, లోడింగ్ చేసిన దానికే అమౌంట్ పే చేయండి అని క్లియర్గా ఆ రోజు మేము ఎమ్మెల్యే ఎంపీ మీటింగ్లో తీసుకున్న డెసిషన్ ఆయన ఇంప్లిమెంట్ చేయమని మొన్న చెప్పడం జరిగింది. ఇప్పుడు సాక్షి పేపర్లో అది రాశారు కదా, లోడింగ్ తో పాటు జిఎస్టీ కూడా చెల్లించాలని, అదనపు ఖర్చులు. జిఎస్టీ అనేది లేదు. ఇవాళ కూడా మీటింగ్లో ఒకటే చెప్పారు, ఎక్కడన్నా ఎవరన్నా ఇసుక గురించి మిమ్మల్ని ఆపినా, ఏది చేసినా మీరు అడ్డం తిరగండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఎక్కడా జిఎస్టీ లేదు, ఎక్కడా సేన్ రైజ్ లేదు. లోడింగ్ ఖర్చులు ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెట్టుకోండి. ఇంతేగాని ఇవాళ రాష్ట్రంలో మీరు చూస్తే
ఇంకా ఇసుక ఎందుకు లభ్య కావట్లేదని మీరు అడగచ్చు. కానీ ఇవాళ కృష్ణా నది పొంగుతో పొర్లుతో నడుస్తుంది. ఎక్కడా కూడా రీచ్లు ఇంకా ఓపెన్ అవ్వాలి. నెంబర్ 1 ఎక్కడో ఓపెన్ అయిన 2-3 రీచ్ల్లో కూడా అది కూడా మొన్నే యాక్షన్ జరిగి ఇప్పటికి కూడా రీచ్లు ఇంకా ప్రారంభ దశకు కూడా నోచుకోలేని పరిస్థితుల్లో 1 రీచో 2 రీచో పనిచేస్తున్నాయి. ఈ రీచ్లు పనిచేసే దగ్గర కూడా పర్మిట్ పాలసీ ఏంటనేది నిన్న రాత్రి దాకా డ్రాఫ్ట్ జీవో రిలీజ్ అవ్వాలి. నిన్న రాత్రి జీవో రిలీజ్ అయింది. జీవో రిలీజ్ అయినాక జీవోలో స్పష్టంగా ఉంది ఏమనంటే ఎక్కడ సేనరేజ్ లేదు, ఎక్కడ మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఇసుక తీసుకెళ్ళిపోండి, ట్రాన్స్పోర్ట్ నీ లారీ తెచ్చుకుని నువ్వు తీసుకుని వెళ్తావా తీసుకెళ్ళు, ఒక బిల్డరు. అదే వీళ్ళు అయితే మీరు ట్రాక్టరో ఎడ్లు బండో తెచ్చుకోండి, కానీ ఒక్కసారి అప్లోడ్ చేయండి, అప్లోడ్ చేసి తీసుకెళ్ళమని పెట్టారు. ఇంకా ఎందుకు ఉంటుంది అంటే ఎక్కడైతే రాజమండ్రిలో రీచ్లు లేవో, ఇంకో చోట ఎక్కడైతే ఈసీ క్లియరెన్స్లు లేవు, కొన్ని చోట గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు వాళ్ళు అనుభవిస్తున్నాం మేము. ఆ ఈసీ క్లియరెన్స్ లేని చోటే మనకి ఇసుక టైట్గా ఉంది. ఇవాళ ఇంకొక వారం 10 రోజుల్లో కృష్ణ కానీ పొంగుతం కనుక ఆగితే విజయవాడ నగరంలో ఇసుక చాలా అత్యంత భారీ చౌకగా అవుతుంది. అందులో సేనరేజ్ పోయిన రోజు ఆయన కూడా ఒక మాట అన్నారు, 200 రూపాయలు సేనరేజ్ పోతే పోని మనకి జిఎస్టీ రూపంలో కానీ మన బిల్డర్లు పెరిగితే బోల్డ్ అంత వస్తుంది, ఇది నథింగ్ అని ఆ రోజు వారు అప్పటికప్పుడు స్పాట్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇసుక మధ్యంలో మీరు గత నెల రోజుల్లో జరిగిన పద్ధతి వేరు. స్టాక్ యార్డ్లో ఇవాళ సేనరేజ్ రాని ఇసుక రేపు రాబోతుంది. రేపు వారం రోజుల్లో మీరు చూడబోయే పరిస్థితి వేరుగా ఉంటుంది. నా విన్నపం ఒక్కసారి మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి అసలు షాపు ఎవరికి వచ్చింది, ఆడ నిర్వాహకులు ఎవరు, షాపు ఒరిజినల్గా ఎవరి పేరు మీద వచ్చింది, రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వే చేయండి. నిర్వాహకులు ఎవరున్నారు అంటే టీడీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యే మనుషులు, ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యే మనుషులు వాళ్ళు ఉన్నారా, అంటే నిజంగా షాపు వచ్చిన వారే అక్కడ ఉన్నారా అనేది ఒక్కసారి సర్వే చేసి మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. సార్ అక్కడ దాకా అవసరం లేదు, మేము ఎన్టీఆర్ జిల్లా నేను చూస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్తున్నాను, ఎందుకంటే అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కష్టం ఊరికే పోకూడదు, లోకేష్ గారు కష్టం ఊరికే పోకూడదు, పవన్ కళ్యాణ్ పోరాటం ఎవరు వీళ్ళ వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కదా. నేను అదే చెప్తున్నా, ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. పలానా చోట ఇట్లా జరిగిందని నాకు చూపించండి. ఓకే, నేను ఎక్కడ ఒక్క షాప్ కూడా జరగలేదని చెప్తున్నా. ఓకే, మీరు ఇక్కడ సిటీలోనే కాన్స్టిట్యున్సీ 3-4 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. అలా ఎవరైనా ఉంటే ఈ పార్లమెంటు పరిధిలో తప్పకుండా నాకు ఫోన్ చేయండి. మీరు మీ దగ్గరకు వచ్చి మీతో నేను ఇంటర్వ్యూ చేసి చిన్ని గారికి చూపిస్తా, ఎంపీ గారికి చూపిస్తా. లేదు అని చాలా గట్టిగా చెప్తున్నారైనా అలా ఎవరైనా మీకు మద్యం షాపు వచ్చి బలవంతంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే ఎవరైనా లాక్కొని ఉంటే నాకు ఫోన్ చేయండి. నేను మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడి ఆ వీడియో చిన్ని గారికి చూపిస్తా, మీకు న్యాయం చేస్తారు. ఓకేనా? నేను కూడా చెప్తున్నా, ఎన్టీఆర్ జిల్లాలో ఏ విధంగా ఎక్కడ అన్యాయం జరిగిందా మీరు ఎవరైనా నా నోటీసులోకి వచ్చినా మరుక్షణం స్పందించి నిజంగా జరిగిందో లేదో చెక్ చేసి నిజంగా జరిగితే ఎవరికి అయితే షాప్ ఉందో వాళ్ళకి ఇప్పిస్తా. ఓకే, ఇది కావాలి. మరి ఇదందరూ కూడా ఎవరికైతే షాపులు కోల్పోయారో వాళ్ళందరూ కూడా సిద్ధమై నాన్న కలవండి, లేదంటే చిన్ని గారికైనా ఎంపీ చిన్ని గారినైనా కలవండి. మీకు ఒక్క విషయం చదువుతున్నా నాగరాజు గారు, మీరు ఒక్క అప్లికేషన్ కూడా ఒక్క వ్యక్తి కూడా మీ దగ్గర రారు, ఎందుకంటే అంత స్వచ్ఛందంగా జరిగింది ఎన్టీఆర్ జిల్లా. ఎన్టీఆర్ జిల్లా గంటాపదంగా చెప్పగలుగుతుంది. ఆఖరికి బీహార్ నుంచి వచ్చిన వాళ్ళకి వచ్చినాయి అప్లికేషన్, ఆన్లైన్లో పెట్టుకున్న కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, తెలంగాణ నుంచి అత్యధిక అప్లికేషన్లు వచ్చి పడినాయే జగ్గైపేట, తిరువూరు, అందరూ తెలంగాణ వాళ్ళే చేసుకుంటున్నారు. మీకు ఒక్కళ్ళు కూడా నా షాప్ పోయిందనేది గంటాపదంగా చెప్పరు, చెప్తే నేనే దగ్గరుండి మిమ్మల్ని తీసుకుని న్యాయం చేస్తాను. ఓకే సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.